పక్షపాతం లేకుండా వ్యవసాయ మార్కెట్ శాఖ నియామకంతో లోబడి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి కొరకు కృషి చేయగలవాడని అందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. కందుకూరు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. నేను నిర్భయంగాను బంధుప్రీతి తావు లేకుండా ఎటువంటి పక్షపాతం లేకుండాను వ్యవసాయ మార్కెట్ శాఖ నియామక నిబంధనలకు లోబడి వ్యవసాయ కమిటీ అభివృద్ధి కొరకు కృషి చేయగలవాడనని మీ అందరి సమక్షంలో ప్రమాణం చేయుచున్నాను. ఈ పాలకవర్గ సభ్యులు మొత్తం వచ్చి ముందు వరుసలో నిలబెడితే ప్రమాణ స్వీకారం చేపిస్తారు. ఆ పాలకవర్గ సభ్యులు ఒకసారి ముందుకు వచ్చి వరుసలో నిలబడాలి. ఈ స్టేజీ మీద దండలు వేసిన తర్వాత వీళ్ళు కిందికి దిగితే కార్యక్రమం సజావుగా జరుగుతుంది. బంధుప్రీతికి తావు లేకుండా ఎటువంటి పక్షపాతము లేకుండా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నియమ నిబంధనలకు లోబడి వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయగల వారమని మీ అందరి సమక్షంలో ప్రమాణము చేయుచున్నాము. షేక్ రహమతుల్లా సాహెబ్ నూతన పాలకవర్గ సభ్యులు ఎక్కడున్నారు? మన బడాయించిపోతుంది అంటారు. అందుకోసం మన మంత్రివర్యులతో మాట్లాడే మేము మార్కెటింగ్ చైర్మన్ అయిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కానీ మండలానికి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టవలసిందిగా మా ఎమ్మెల్యే గారుగా ఉన్నప్పుడు అడగటం జరిగింది. దాన్ని ట్రైల్గా ఏలపాటు రిజర్వాయర్ కింద గుంటూరు మండలంలో పెడితే బాగుండదని నాతో చెప్పడం జరిగింది. డీడీఎంతో మాట్లాడి అది ఒడ్లు కొనుగోలు కేంద్రం పెడితే కొంతవరకు రైతుకు రేటు అనుకూలంగా వచ్చింది. దాదాపు బస్తాకు 70 రూపాయలు వస్తా ఉన్నా కూడా రైతు లైన్ మీదకే ఒడ్లు ఎక్కుతానే ఉన్నాడు. కానీ లైన్ మీదకి వద్దు సాయంత్రానికి అతను తన పని అయిపోద్ది. కానీ డబ్బులు వస్తాయో రావని తెలియదు. కానీ డబ్బులు కొన్ని సమయాల్లో డబ్బులు పోయి కూడా కొన్ని సంవత్సరం 2 సంవత్సరాలు కూడా డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా ఎగేయటం కూడా జరిగింది డీలర్లు. కానీ ఆ పరిస్థితి ఎందుకు చేస్తుంది? కానీ కేవలం రైతులు ఎప్పుడు అవేర్నెస్ పెరిగి మనం ధాన్యం దాపెట్టుకుంటే మనకు కమిటీ యొక్క నమ్మకాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ మార్కెటింగ్ వ్యవసాయ కమిటీ మన జిల్లాలోనే మొట్టమొదటిసారిగా గత సంవత్సరం మొదటి స్థానం వచ్చింది చెస్ విషయంలో. పోయిన సంవత్సరం 1,80,00,000 రూపాయలు మనకి ఇన్కమ్ వస్తే ఈ సంవత్సరం 2,20,00,000 రూపాయలు మనకి ఇన్కమ్ వచ్చింది. అంటే ఇక్కడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ గత వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ దీన్ని ఎంతో అభివృద్ధి చేసింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా కమిటీ మేమందరం కలిసి కూర్చొని చర్చించుకొని ఈ వ్యవసాయ కమిటీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, దీన్ని ఇంకా ఇన్కమ్ని ఏ రకంగా పెంచాలనేది ఖచ్చితంగా కూర్చొని ఆలోచించుకొని దీన్ని 3 కోట్ల రూపాయల టార్గెట్ కానీ 3.5 కోట్ల టార్గెట్ కానీ మనకి సెక్రటరీ గారు చెప్పారు. డెఫినెట్గా ఆ గోల్ని రీచ్ అవుతామని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాము. దానికి మన రైతుల యొక్క సహకారం కూడా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే రైతు బజార్ అనేది ఒకటి ఉంది మనకి ఇక్కడ. ఈ రైతు బజార్లో వచ్చేదానికి రైతులకి ఫ్రీగా వచ్చి పండించిన పంటని కూరగాయలు కానీ ఏదైనా వస్తువులు కానీ దళారుల యొక్క మధ్యలో ఉండే దళారుల యొక్క మాటలకి మోసపోకుండా రైతులే వచ్చి అమ్ముకునేదానికి వీలుగా ఎటువంటి అవకాశాలు ఉన్నాయో అటువంటి అవకాశాలు మెరుగుపరచాలని మా కమిటీ కూడా ఆలోచిస్తూ ఉంది. దాన్ని కూడా మేము విజయవంతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా చూస్తున్నారు వారు మాట్లాడబోతున్నారు. కానీ వారి ముందు నేను ఒక చిన్న విన్నపము నూతన పాలక వర్గానికి, సోదరులారా, ఈ ఏరియాలో రైతాంగం పండించిన పంట టంగుటూరు, ఒంగోలు పోయి కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఖాళీ లేక ఎన్నికకి వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నూతన పాలక వర్గం ఒక కోల్డ్ స్టోరేజీని కమిటీ ద్వారా, గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేటు భాగస్వామ్యంతో కానీ ఒక కోల్డ్ స్టోరేజీని స్థాపించడానికి కృషి చేస్తారని చెప్పి నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు చైర్మన్ కొండ మాట్లాడతాడు.
రాష్ట్ర మంత్రి గారికి, మీడియా సోదర మిత్రులందరికీ, ఈ సభకు వచ్చిన పెద్దలకి చిన్నలకి అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నామినేట్ చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకు మానుగుంట మహేందర్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు నందు చైర్మన్గా నేను చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు తెలుసుకొని కందుకూరు మార్కెట్ యార్డు ద్వారా రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు కల్పించే విధముగా మరియు రైతులకు ఏమి చేస్తే మేలు జరుగుతుందో మొదలగు విషయములపై ఉన్నతాధికారుల సలహాలతోటి రాష్ట్ర మంత్రివర్యుల వారి సహకారంతో వ్యవసాయ మార్కెట్ కందుకూరు అభివృద్ధి చేయుటకు కృషి చేస్తానని వీరాపల్లె గ్రామమునందు ఏర్పాటు చేసిన మామిడికాయల మార్కెట్ రాబోయే సీజన్లో నుండి ప్రారంభోత్సవంకు కృషి చేయగలవాడనని తెలియజేసుకుని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అడిగాడు, దాన్ని కూడా నేను మంత్రి గారి సహకారంతో దాన్ని చేసేదానికి 100% కృషి చేస్తానని సభాముఖంగా చెబుతున్నాను. సభకు నమస్కారం. మాగుంట సుబ్బరామరెడ్డి బిల్డింగ్లో కొంచెం అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం మా గుడ్లూరు కేంద్రంగా గుడ్లు పండే ఏరియా కాబట్టి ఒక గూడెం మార్కెటింగ్ కమిటీ ద్వారా మంత్రివర్యులు శాంక్షన్ చేయించగలరని, దానికి తగిన స్థలము ఇప్పించగలరని మంత్రివర్యులకు నేను నమస్కారం చేస్తున్నాను. ఇట్లు మా పులి పెదరాఘవులు పాలకవర్గ సభ్యులు ఒక 2 నిమిషాలు మాట్లాడతాడు. సభకు నమస్కారము. ఈ మార్కెట్ యార్డ్ సభకు విచ్చేసినటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ పట్టణాభివృద్ధి పురపాలక మహత్యులు మానుగుంట మహేందర్ రెడ్డి గారికి, ఈ సభను అలంకరించినటువంటి పెద్దలకి నా మనస్సు మాది తెలియజేసుకుంటూ నేను నమస్కరిస్తూ, నాకు ఈ పదవిని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ మహానుభావుడు ఆయన మనసులో ఉన్నటువంటి విధానంతో చేశాడు. అందుకనేసి మన మండలంలో కూడా ఈ యార్డుకి అపరాలు కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఏదైనా తీసుకొచ్చేసి దాన్ని తగు జాగ్రత్తలో దాచిపెట్టుకొని, ఇదివరకు ఏదో అపోహలు ఉన్నాయి, మేము తెచ్చాము ఇచ్చాము చేయలేదు అడిగాము లేదు అలాంటివి రాకుండా ఆయన ఏదైనా చేయడానికి ఇక్కడ మీరు స్టోరేజ్ పెట్టుకోవడానికి కూడా ఇంకా కొండయ్య గారు చెప్పారు, దాన్ని కూడా అడిగి చేస్తామని చెప్పారు. మీరు అలాంటి అపోహలు వదిలేసేసి ఈ రైతులు, ప్రతి మండలంలో ఉన్న రైతులు, కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిధిలో ఉన్న అన్ని గ్రామాల రైతులు కూడా తీసుకొచ్చుకొని ఇక్కడ దాచుకోవాలని, దానికి మీరు మంచి రేటు మంచి లబ్ధి పొందాలని మీ అందరికీ ఈ సభకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ నమస్కారం చేసుకుంటూ, ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలు అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వనరులను సమకూర్చుకుంటూ తనకున్న ప్రత్యేకతని, గతంలో ₹1,00,00,000 మించి ఆదాయాన్ని దాటని దీనిని ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఈ జిల్లాలోనే ఉన్న అతి కొద్ది మార్కెట్ కమిటీల్లో ఒకటిగా దీన్ని తీర్చిదిద్దటం, దీని వెనక గత కమిటీ సభ్యులుగా చైర్మన్గా పనిచేసిన వారు, అలాగే ప్రస్తుత పాలకవర్గం కూడా అదే రకమైన కృషిని జరుపుతూ ఈ మా యొక్క పాలకవర్గం యొక్క పనితీరు దీని యొక్క ఆర్థిక లక్ష్యాల మీద కనిపిస్తుందన్న భావనతోటి, సంపూర్ణమైన నమ్మకంతో నేనున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. కందుకూరు మార్కెట్ కమిటీకి సువిశాలమైన స్థలం ఉంది.
ఈ సువిశాలమైన స్థలంగా దీనికి సంబంధించిన ఆలోచనల్ని రూపకల్పన చేస్తున్నాయనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. గతంలో దీనిలో వచ్చిన ప్రతి రూపాయిని కూడా ఏదైతే ఆదాయాన్ని దీని ద్వారా మనం సమకూర్చుకున్నామో ఆ యొక్క ఆదాయాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న వసతుల్ని మెరుగుపరచుకోవడానికి కోసం కొంతమేరకు, అలాగే మిగతా నిధులని రైతులకు సంబంధించి ఇక్కడ నిల్వ చేసిన ధాన్యాలు కానీ ఇతర పండించిన పంటలను కానీ వాటి మీద రుణాలు మంజూరు చేసే కార్యక్రమం కానీ, వీటితో పాటు కొంత భాగాన్ని రైతులకు సంబంధించిన ప్రభుత్వం నిర్దేశించిన ఈ యొక్క విత్తన ఉత్పత్తి కార్యక్రమాన్ని, విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టే విధంగా ఇది అన్ని రకాలుగా రైతుకు అందుబాటులో ఉండాలన్న ఆలోచనతోటి దీన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో మనందరం కూడా గత కొన్ని సంవత్సరాలుగా దీని ప్రగతిని చూస్తూ ఉన్నాం. మనకు వడ్డీ లేని రుణాల కార్యక్రమం, అలాగే ఏదైతే దుర్భిక్ష ప్రాంతాలకు కానీ వరద పీడిత ప్రాంతాలకు కానీ ఏదైతే తీసుకున్న రుణాలను రీషెడ్యూల్ చేసేటప్పుడు కూడా రీషెడ్యూల్ భారాన్ని ఆ యొక్క రైతాంగం మీద పడకుండా ఈరోజు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతోటి ఈరోజు ఆ యొక్క రుణ భారాన్ని కూడా వడ్డీ రూపంలో తగ్గిస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుకు సంబంధించిన ప్రభుత్వం, రైతు సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వం, రైతు ఆర్థిక అభివృద్ధికి పనిచేసే ప్రభుత్వం కింద ఇది గుర్తించబడింది. కాబట్టి ప్రతి క్షణం కూడా ఈ ప్రభుత్వం చేపడుతున్న ఏ కొత్త నూతన కార్యక్రమాలలో కూడా రైతుకు సంబంధించిన ఒక అంశాన్ని ఖచ్చితంగా పొందుపరుస్తూ ఉంది. దాన్ని అమలు పరిచే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. ఇది ఒక మార్కెట్ కమిటీకి సంబంధించి ఒక ప్రాంతంలో జరుగుతున్న కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీలు, ఇందాక పెద్దలు లక్ష్మీనరసింహ గారు చెప్పినట్టు తెలంగాణ ప్రాంతమే కాదు, ఆంధ్ర ప్రాంతంలో కూడా వెస్ట్ గోదావరి లాంటి ప్రాంతాలలో ఈరోజు చాలా అద్భుతంగా మార్కెట్ కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. మొదటి నుంచి వాటి వ్యవహార శైలి రైతులతోటి మమేకమై పనిచేస్తున్న తీరు ఈరోజు వాటిని మేటి సొసైటీలు, మేటి మార్కెట్ యార్డులుగా ఈ రాష్ట్రంలో నిలబెట్టాయి. నిజమే, కొన్ని కోట్ల రూపాయలతోటి లావాదేవీలు జరుగుతున్న మార్కెట్ యార్డులవి. నిన్న మొన్నటి నుంచి మనం గత కొద్ది 6-7 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్ యార్డుల మీద తప్పటడుగులు వేస్తూ ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడుతూ మరింత వేగంగా మన యొక్క నడకని పెంచుకుంటూ మరింత చేరువుగా రైతాంగాన్ని దగ్గరకు పోయేటట్లుగా కేవలం సుబాబులకు సంబంధించిన కార్యక్రమం కిందనే, జామాయిలకు సంబంధించిన కార్యక్రమం కిందనే ఈ మార్కెట్ యార్డు మిగలకూడదు. మిగతా పంటలు ఏమైతే రైతాంగం ఈ ప్రాంతంలో పండిస్తూ ఉన్నారో ఆ పంటలకి సకాలంలో సరైన గిట్టుబాటు రేట్లు రానప్పుడు ఖచ్చితంగా ఈ మార్కెట్ యార్డులు ముందుకు వచ్చి తద్వారా సరుకుని ఇక్కడ నిల్వ చేసుకొని వారికి కొంతమేర ఆర్థికంగా వారికి ఊరట కలిగించే విధంగా మాట్లాడేటప్పుడు వాస్తవమే కొన్ని బాధాకరంగా ఉన్న వార్తలు వస్తున్న మాట, కొన్ని పత్రికల్లోనే, అతి కొద్ది పత్రికల్లోనే వస్తున్న మాట వాస్తవమే. దానిని అరిచేయబెట్టి ఆపాలంటే ఆగేది కాదు. నేను అందుకనే చాలా వార్తలు చూస్తున్నా. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు సమయాభావం వల్ల కార్యకర్తల సమావేశం ఉన్న దానివల్ల ఆయన కలెక్టరేట్ నుంచి నేరుగా భోజనం కూడా చేయకుండా పోవటం జరిగింది. వెంటనే మరుసటి రోజు పేపర్లో వచ్చింది, మంత్రికి ఒంగోలు ఎంపీ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు పొడసాపినాయి. అంటే అన్ని పత్రికలు రాస్తాయని కాదు, అన్ని పత్రికలు ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తాయని కాదు, రాసే కొద్దిమందితోటి ఈ కార్యక్రమంతో ఏదో బృహత్తర మార్పు జరిగిపోతుందని కాదు, కానీ ఆ బాధను వ్యక్తీకరించినప్పుడు మనసులో జరగని విషయాన్ని జరిగినట్లుగా దాన్ని అవాస్తవాన్ని వాస్తవంగా చిత్రీకరించే ప్రక్రియలో ప్రజల ముందు పెట్టే కార్యక్రమం ఎవరికైనా కొంత బాధని, మనసుని నొప్పిస్తుంది. ఆ నొప్పించే కార్యక్రమంలో దానిని వ్యక్తపరిచే దాంట్లో ఆ బాధను వ్యక్తపరిచే విషయంలో వారు ఒకవేళ బహుశా అందరినీ కలిపేనుంటే అది అనకూడని మాట. ఖచ్చితంగా వారు పెద్దవారు, ఆ ఉద్దేశంతో వాళ్ళు అన్నారన్న భావన మాత్రం నేను అనుకోవటం లేదు. ఎవరైతే రాసినారో ఒకరో ఇద్దరో అవాస్తవమైన వార్తల్ని వాస్తవంగా చిత్రీకరించాలని ప్రయత్నించినారో వారి పట్ల వారు చేసిన వ్యాఖ్యలు మీకు ఏదైనా బాధ కలిగించి ఉంటే దానికి సంబంధించిన వ్యక్తులు కాని వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, పెద్దలు లక్ష్మీనరసింహ గారి తరఫున నేనేం బాధపడటం లేదు. ఆ మాటలు వెనక్కి తీసుకోవడానికి అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. నాకు అనాలన్న భావన కాదు,
కానీ కడుపులో ఉన్న బాధని వ్యక్తపరచుకునే భావస్వేచ్ఛని మాకు వేరే రూపాన్ని ఎక్కడా లేదే. అట్టని చెప్పి భాషని వేరే రకంగా మార్చి ఇంకొకరిని బాధ పెట్టాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎవరికీ లేదు. కానీ ఒక్కొక్కసారి మనకుండే ఆ బాధని ఆవేదనని వ్యక్తపరిచే తరుణంలో కొన్ని పదాలు పొరపాటు దొర్లి ఉండవచ్చు, అది సంబంధం లేని వ్యక్తుల్ని గాయపరిచి ఉండవచ్చు. అట్లా గాయపరిచిన విషయానికి నిర్ద్వందంగా ఆ మాటల్ని మేము వెనక్కి తీసుకునేదానికి మా పెద్దలు లక్ష్మీనరసింహ గారి తరఫున ఖచ్చితంగా ఆ వాక్యాలు మేము వెనక్కి తీసుకుంటూ ఉన్నాం. దాంట్లో మాకు ఎలాంటి భేషజాలు లేవు, ఎవరు దీని గురించి బాధపడిన అవసరం లేదు. ఏదన్నా ఆ బాధని మాకు కలిగించే వ్యక్తులుంటే, వారికి అది ఆనందం కలిగించేది ఉంటే పదే పదే వారి యొక్క పత్రికల్లో అవి రాసుకోమనే మేము కోరుతా ఉన్నాం. మాకేం ఇబ్బంది లేదు. మా వలన ఎవరైతే అవాస్తవాల్ని వాస్తవాలుగా రాస్తున్నారో ఖచ్చితంగా రాసుకోండి. మీ మనుగడ కాంగ్రెస్ పార్టీ ఉపయోగపడుతుంది, మీ యొక్క పత్రిక మనుగడకి కాంగ్రెస్ పార్టీ దోహదపడుతుంది అనుకుంటే దానికి మేమేమి చేయగలిగింది ఏమీ లేదు. కానీ సంతోషంగా దాన్ని స్వీకరించేదానికి ఉన్నాం. కానీ నిబద్ధత కలిగి రాసే పత్రికలు ఉన్నాయి, నిజాయితీ కలిగిన వార్తలను ముందుకు తీసుకుపోయే విలేకరు సోదరులు ఉన్నారు. వారందరూ కూడా దీనిని పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి ఆయన మాడిన భాషలో మీరు లేరు. ఆ పరిధిలో ఎవరైనా దీన్ని పొరపాటుని వాస్తవాన్ని గుర్తించకుండా వాస్తవమని భావించి రాసిన వారు కూడా ఎవరైనా ఉంటే వారు కూడా దీన్ని పరిగణలో తీసుకోవద్దని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్న ఈ వివాదాన్ని దీన్ని పొడిగించే ఉద్దేశం మాకెవరకు లేదు. మాకు అందరినీ సముచితంగా గౌరవించే ఆలోచన ఉంది. కానీ బాధను వ్యక్తీకరించేటప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్లని మీరు దీనిని పెద్ద విషయం కింద పరిగణించరని చెప్పి ఎంతో సహృద్భావ వాతావరణంతో మెలుగుతున్న మీ అందరూ కూడా అదే రకమైన వాతావరణాన్ని కొనసాగించే దిశగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మనవి చేసుకుంటూ, పాలక వర్గాన్ని అభిమానించి ఈరోజు ఆదరించి మీ యొక్క ప్రేమని అభిమానాన్ని పంచేదాని కోసం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, సమయాభావం ఇదేమి మనం 8 గంటల దాకా పెట్టుకుంటూ ఉండే ఎండాకాలం కాదు ఇది. అందుకని ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో రైతులకు మేలు జరుగుతున్న భావనతోటి మన ప్రాంతం వారు దీంట్లో కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీళ్ళ వల్ల మరింత మన ప్రాంతంలో ఉన్న రైతాంగానికి మరింత సౌకర్యాలు కలగజేస్తారన్న భావనతోటి ఎవరైతే మీరు విచ్చేసినారో మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. జై హింద్.